హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. నేను మీ బాబురావు. ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 20 తారీఖు 2025. మనకు ప్రజెంట్ వచ్చేసి చలి తీవ్రత అధికంగా ఉంది. చాలామంది రైతులు ఉన్న సమస్య ఏంటంటే వరి నారు చనిపోతుంది. వరి నారు చలికి చనిపోవడం అయితే జరుగుతూ ఉంది. గ్రోత్ రావట్లేదు. చాలామంది రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. సో మనం దీనికి పైన ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, కింద ఎటువంటి అడుగు మందు వేసుకుంటే మనకు నారు చనిపోకుండా మనకు గ్రోత్ రావడానికి హెల్ప్ అవుతుంది అనేది మనం చెప్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, అదేవిధంగా చివరి వరకు చూడండి. మొదట వచ్చేసి పైన స్ప్రేయింగ్ వచ్చేసి మనకు ఎండోఫిల్ వాళ్ళది స్ప్రింట్ కలిగి ఉంటుందండి. కార్బండిజం మ్యాంకోజం టెక్నికల్ కలిగి ఉంటుంది. సో అది మాత్రం ఖచ్చితంగా నారుమడి మొత్తం తడిసే విధంగా స్ప్రే చేయండి. అందులో వచ్చేసి దాని కాంబినేషన్గా వచ్చేసి టోటల్లీ తీసుకోండి. టోటల్లీ అండి, అగ్రిసెన్ వాళ్ళది టోటల్లీ ఉంటుంది. దాని దాన్ని వచ్చేసి మీరు కింద అడుగున వేసుకోవడానికి అయితే తీసుకోండి. మీకు నారుమడికి 1 కేజీ చొప్పున వేయండి. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మనకు ఏదైతే ఇప్పుడు ఎర్రగా మాడిపోయి చనిపోతుందో సో అటువంటి ఆ నారుమడి మనకి మంచిగా గ్రీనిష్గా గ్రోత్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా టోటల్లీ వేసుకోండి. టోటల్లీ వేసుకుంటే మనకు అన్ని రకాల పోషకాలు ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ కూడా అందులో ఉంటుంది. అన్ని రకాల సూక్ష్మ పోషకాలు కూడా అందులో ఉంటుంది. అదేవిధంగా ప్రధాన పోషకాలు కూడా కలిగి ఉంటుంది. కాబట్టి టోటల్లీ ఖచ్చితంగా వేసుకోండి. టోటల్లీ వేసుకుంటే మీ నారు ఒక మొలక కూడా చావకుండా అయితే ఖచ్చితంగా గ్రీనిష్గా మంచి వేరుతోటి గ్రోత్ వస్తుంది. ఇంకో విషయం, ప్రధానమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు చలి తీవ్రత అధికంగా ఉంది కాబట్టి మీరు వాటర్ స్టోరేజ్ అనేది చేయకుండా అయితే కాపాడుకోవాలి. వాటర్ స్టోరేజ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే ఖచ్చితంగా నార్మడిలో, ఎందుకంటే వేడిగా వస్తుంది వాటర్, బావి నుంచి బోర్ నుంచి కావచ్చు. సో ఆ వాటర్ వేసుకుంటే ఖచ్చితంగా మనకు హెల్ప్ అవుతుంది. ఆ వాటర్ని మళ్ళీ ఈవినింగ్ టైం అయితే ఖచ్చితంగా తీసేయాలి. ఆ నైట్ టైము వాటర్ స్టోరేజ్ అవ్వకుండా చూసుకోవాలి. చలికి ఏంటంటే పోషకాలు అందదు, మొక్కలు మనకు చనిపోవడం. ఈ 3 ఖచ్చితంగా పాటించండి. మొదట వచ్చేసి స్ప్రేయింగ్ వచ్చేసి స్ప్రింట్ స్ప్రే చేయండి. ఎండోఫిల్ వాళ్ళది స్ప్రింట్ కార్బండిజం మ్యాంకోజం కలిగి ఉంటుంది. రెండోది వచ్చేసి ఏంటంటే కింద అడుగున మాత్రం ఖచ్చితంగా టోటల్లీ వేసుకోండి. 1 కేజీ వేసుకోండి. టోటల్లీ అయితే ఖచ్చితంగా వేసుకోండి. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఏంటంటే వాటర్. పొద్దున ఖచ్చితంగా వాటర్ మనం నారుమడికి వేయాలి. మళ్ళీ సాయంత్రం పూట ఖచ్చితంగా వాటర్ని తీసేయాలి. నైట్ టైము వాటర్ నారుమడిలో స్టోరేజ్ అవ్వకుండా అయితే చూసుకోవాలి. సో ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా నారుమడిలో ఒక పిలక కూడా చావకుండా అయితే ఖచ్చితంగా మీరు కాపాడుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ. మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, నమస్తే.